ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని మహాకృప కరుణ కటాక్షాల బట్టి 8 మాసాలు దాటుకొని 9వ మాసంలోనికి ప్రవేశించినట్లు ప్రభు మనలను సజీవులుగా ఉంచి ఉన్నాడు. అందుచేత ప్రప్రథమముగా ఆయనకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. యాకోబు జీవితాన్ని గమనించినట్లయితే తండ్రి దగ్గర ఆశీర్వాదాలు దోచుకున్న తర్వాత అన్నయ్య కోపానికి బలి కాకుడినట్లు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ప్రకారం స్వదేశంను విడిచి బయలుదేరిపోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు తల్లిగారి యొక్క ఒడిలోనో తండ్రి గారి యొక్క హయాంలోనో అన్నగారి యొక్క సహకారంలోనో ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితంలో తొలిసారి ఒంటరి అయిపోయాడు. అదే సమయమందు చీకటిలో చిక్కుపడ్డాడు. సాయంకాలం అయిపోయింది. యాకోబు జీవితంలో ఎంతో భయము ఆవరించింది. ఈ మనుషుడు ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకొని ఆ రాత్రి నిద్రిస్తున్నాడు. దేవుడు అమూల్యమైన దర్శనమిచ్చి ఆ దర్శనములో యాకోబుతో ఒక మాట అంటాడండి. నిజముగా ఎంత అద్భుతమైన మాటో తెలుసా? ఆది కాండము 28వ అధ్యాయము 15వ వాక్యములో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటాడు. ఎంత అద్భుతం చూడండి. ఒకవైపు అమ్మ లేదన్న భయము, ఒకవైపు భీకరమైన ధ్వనుల చేత గుండె జడిసిపోతుంది, భీతిల్లుతుంది. అలాంటి కఠోరమైన సందర్భములో శ్రీమంతుడగు దేవుడు చెబుతున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు. అమ్మ, నాన్న, అన్న అందరూ ఉన్నారు. ఏకాకి అయిపోయాడు, ఏకాంతములో ఉన్నాడు. భయంకరమైన బాధకరమైన దుర్భర స్థితిలో కనబడుతున్నాడు. అట్టి స్థితిలో భయము చేతే ప్రాణము విడవలసిన స్థితి అయినప్పటికీ సర్వోన్నతుడు చెబుతున్నాడట, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. నిశ్చయముగా నీ పిల్లలను గూర్చిన భయము వద్దు, నీ కుటుంబాన్ని గూర్చిన దిగులు వద్దు. దేవాతి దేవుడు నీకు ఇచ్చిన మాటను నెరవేర్చు వరకు నిన్ను చెయ్యి విడవడు. నిన్ను నీ పిల్లలను ఎంతో అద్భుతముగా నడిపిస్తాడు. ఈరోజు నా యొక్క కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు కావచ్చు, యూట్యూబ్ కార్యక్రమాలు కావచ్చు, పూర్తిగా కాగానే చాలామంది నాతో ఫోన్ చేసుకుంటూ, అయ్యగారండి నాకు ఎలాంటి బెంగ లేదు, నాకు ఎటువంటి భయం లేదు, నన్ను గూర్చిన దిగులు లేదు, నా పిల్లలను గూర్చిన దిగులే నాకు, నా పిల్లల గూర్చిన ఆలోచనే నాకు, అందువల్లనే నేను కృంగిపోతున్నానని చెబుతూ ఉంటారు. అయితే వాక్యం ఏమంటుంది? భయపడవద్దు, నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. శ్రీమంతులకు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక వాక్యంలో రాయబడ్డది, నీవు పిల్లల పిల్లలను చూచెదవు, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినాన్ని గూర్చి లేకపోతే భవిష్యత్తును గూర్చి తలపోసుకుంటూ కలవరపడతావేమో, భయపడవద్దు. ఎవరు నిన్ను చెయ్యి విడిచినా ఆయన అంటున్నాడు, నీతో నేను చెప్పిన మాట నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను. నీవు పోవు ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిత్యముగా ఇంతకంటే నమ్మకమైన దేవుడు ఎవరుంటారు? ఖచ్చితంగా మీ నమ్మకమును దేవునిపైన ఉంచండి. ఏ రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునిపైన విశ్వాసముంచి అభివృద్ధిలోనికి వచ్చారో, ఆ దేవాతి దేవునిపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నట్లయితే, వాక్యపు వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ మాటలన్నీ నా పక్షముగా సత్యములని నువ్వు నమ్మగలిగినట్లయితే, నిశ్చయముగా ఆయన నిన్ను చెయ్యి విడవక ఎడబాయక నీతో చెప్పిన దాన్ని నెరవేర్చు వరకు నిన్ను చెయ్యి విడవక పోవుటే కాక, నీవు పోవు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, నిశ్చయముగా నాన్న కృపాక్షేమములే నా వెంట వచ్చునని కీర్తనకారుడు విశ్వాసముతో పలికినట్లు ఈ నీ దాసులకు నా ప్రియ ప్రేక్షకులు పలుకున్నట్లు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తల్లి తండ్రి విడిచిన, అన్న దమ్ములు మరచిన, అక్క చెల్లెండ్రు ద్వేషించిన, నీవు మాత్రము చారధీ వాడవై ఉన్నావు.
ఏకాంతములో ఒంటరితనములో అయా కలవరపడినప్పుడు భయపడవద్దు. నీవు పోవు ప్రతి స్థలములో నేను నీ దగ్గరకు వచ్చేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని వాగ్దానము యాకోబుకి ఇచ్చినట్టే నా పిల్లలకు మీరు మాట్లాడారు కనుక వారిని చెయ్యి విడవక రాకడ పర్యంతరము వారి చేపట్టి నడిపించి మేలుతో నింపి ఈ దిన దీవెనలు సొంతం చేసుకున్నటకు సంపూర్ణమైన విశ్వాసము నీ దాసులకు నా ప్రేక్షకులకు అనుగ్రహించమని యేసు క్రీస్తు యొక్క మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.